హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉంటాను. సో నాతో పాటు నా కొలీగ్ డాక్టర్ వినయ్ ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. సో ఇవాళ ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఒకవేళ మీ వయసు కనుక, ఆడవాళ్ళ వయసు కనుక 15 సంవత్సరాల నుంచి 35-40 సంవత్సరాలు ఉంటే కనుక ఈ వీడియోకి తప్పనిసరిగా వినాలి. అంతేకాకుండా 45 నుంచి 70 సంవత్సరాల వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అంటే అప్రాక్సిమేట్గా చూసుకుంటే ఒక 15 ఇయర్స్ టు 60 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలా తప్పక చూడాల్సిన వీడియో. ఏంటి అంటే బ్రెస్ట్లో వచ్చే గడ్డలు. అసలు బ్రెస్ట్లో వచ్చే గడ్డలు ఏ గడ్డైనా అది క్యాన్సర్ గడ్డనా, లేకపోతే ఎట్లా డిఫరెన్షియేట్ చేసుకోవాలి, లేకపోతే మనం ఎట్లా ఎగ్జామినేషన్ చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోకపోతే అది చివరికి అది క్యాన్సర్ గడ్డగా మారిపోయి అది ఒక్కొక్కసారి అది క్యాన్సర్గా మారిపోయి స్ప్రెడ్ అవ్వడం ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. సో మన ఇండియాలో చూసుకుంటే కనుక ఇన్సిడెన్స్ అనేది చాలా ఎక్కువ, క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది బ్రెస్ట్లో. సో ఎస్పెషల్గా ఆడవాళ్ళు వచ్చే క్యాన్సర్లో చూసుకుంటే కనుక ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సరు, రెండవది సర్వైకల్ క్యాన్సర్. ఈ రెండు క్యాన్సర్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో బ్రెస్ట్లో అసలు గడ్డ ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ బ్రెస్ట్లో గడ్డల్ని ఎలా గుర్తుపట్టాలి, సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఎలా చేసుకోవాలి, ఏ టైంలో డాక్టర్ని సంప్రదించాలి, ఇవాళ మనకు డాక్టర్ వినయ్ సార్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నారు. సో మనం ఒకసారి అసలు ఫైబ్రో అడినోమా అంటే ఏంటి, ఫైబ్రో అడినోసిస్ అంటే ఏంటి, క్యాన్సర్ అంటే ఏంటి, వీటిని ఎలా డిఫరెన్షియేట్ చేయాలనేది వాళ్ళకి తెలుసుకుందాం. డాక్టర్ వినయ్, నీకు వచ్చే పేషెంట్స్లో కనుక చూసుకుంటే కనుక రీసెంట్గా ఒక 2-3 పేషెంట్స్ మనం కూడా డిస్కస్ చేసాము. 15 to 20 ఇయర్స్ అండ్ 25 to 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వచ్చిన గడ్డలు ఎట్లా ఉంటాయి, ఒకవేళ అబోవ్ 45 ఇయర్స్ వచ్చిన గడ్డలు ఎలా ఉంటాయి, అండ్ ప్రతి గడ్డని మనం క్యాన్సర్గా ఎలా డిఫరెన్షియేట్ చేయాలి, మనం ఒకవేళ పేషెంట్స్కి చెప్పాలనుకుంటే కనుక ఎలా డిఫరెన్షియేట్ చేయాలి, ఏ టైంలో మన దగ్గరికి రావాలి. మనం ఈ మధ్యలో మనం చూసిన కేసులలో ఎక్కువ శాతం మనం ఏంటంటే యంగ్ పేషెంట్స్, యూజువల్గా 15 నుంచి 30, 35, 40 కూడా అనుకోవచ్చు. అండ్ దాట్ టు మోస్ట్లీ ఏంటంటే 20 నుంచి 25 ఈ ఏజ్ గ్రూప్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. వాళ్ళల్లో ఏంటంటే కంప్లైంట్, నాకు బ్రెస్ట్లో ఏదో చిన్న గడ్డలాగా అనిపిస్తుంది, అది కూడా నేను రీసెంట్గా 1 వీక్ క్రితమే చూసుకున్నాను, కాకపోతే నాకు ఎన్ని రోజుల నుంచి ఉందో తెలియదు అని వాళ్ళు చెప్పడం. ఈ టైపు గడ్డలు అనేవి ఎక్కువ శాతం మనకి బినైన్ ఉంటాయి. ఈ ఫైబ్రో అడినోమా కానీ లేకపోతే ఫైబ్రో అడినోసిస్ అనేది, ఈ 2 కండిషన్స్ ఎక్కువ శాతం మనకి ఏంటంటే బినైన్. మనకి క్యాన్సర్స్లో కూడా బినైన్ అండ్ మ్యాలిగ్నెంట్. బినైన్ అంటే ఏంటి అంటే మనకి ఓన్లీ అదే ప్లేస్లో కన్ఫైన్ అయి ఉంటాయి. మ్యాలిగ్నెంట్ తీసుకుంటే మనకి శరీరంలో వేరే చోటుకి పాకే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఫైబ్రో అడినోమా గురించి తెలుసుకుందాం. ఇది ఎక్కువ శాతం ఎవరిలో వస్తుంది అంటే యంగ్ ఫిమేల్స్, అది కూడా ఏంటంటే ఫెర్టైల్ ఏజ్ గ్రూప్, అది కూడా 15 నుంచి 35 ఏజ్ గ్రూప్ అన్నమాట. ఎందుకు వస్తుంది అంటే వాళ్ళల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్, రిప్రొడక్టివ్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ గడ్డలు వస్తూ ఉంటాయి. ఎక్కువ శాతం యూనిలాటరల్, ఒక సైడ్ వస్తుంటాయి. ఒక 30 to 40% పీపుల్కి 2 పక్కల. అది ఎవరు డయాగ్నోసిస్ చేస్తారు అంటే డాక్టర్ కాదు, పేషెంట్ వాళ్ళంతటా వాళ్ళే డయాగ్నోస్ చేసుకోవచ్చు. ఎలా అంటే మనం స్నానం చేసేప్పుడు కానీ లేకపోతే మామూలుగా మిర్రర్లో కానీ చూసుకునే ముందు కొంచెం మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. అది కూడా మనం ఏంటంటే ఆ బ్రెస్ట్ని మనం ఇలా పట్టుకుంటే మనకేంటంటే ప్రతిదీ మనకి స్వెల్లింగ్ లాగానే అనిపిస్తుంది. సో మనం ఈ 4 ఫింగర్స్ తోటి మనం పాల్పెట్ అంటే ఇట్లా పట్టుకొని చూస్తే మనకి అది ఫ్రీగా మూవ్ అవుతుంటుంది అనమాట. ఒక దగ్గర ఉండదు ఈ ఫైబ్రో అడినోమా అనేది. మనం చేయి పెడితే అది స్లిప్ అయిపోతూ ఉంటుంది. అందుకే దానికి ఏంటి అంటే మనకి సైంటిఫిక్ లాంగ్వేజ్లో మనం బ్రెస్ట్ మౌస్ అని అంటాం. ఈ ఫైబ్రో అడినోమాలో మనకి పెయిన్ ఉండదు, ఎక్కువ శాతం 99% పెయిన్ ఉండదు. చూసుకుంటే సైజు క్రమేపీ పెరుగుతూ ఉంటుంది. 1 నెల లేకపోతే 6 monthsలో సైజు పెరగడం వల్ల ఏమైందంటే కొన్నిసార్లు ఆ బ్రెస్ట్ మీద ఎఫెక్ట్ పడి అది డిస్టార్షన్ అవ్వడము, లేకపోతే మనకి ఉన్న లోపట డ్యామేజ్ జరగడం జరుగుతుంటుంది. అండ్ ఇంకో కండిషన్ ఏంటంటే ఫైబ్రో అడినోసిస్ అంటాం. ఈ 2 మనకేంటంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఇంచుమించు 2 ఒకటేలాగా ఉంటాయి. కాకపోతే మెయిన్గా ఏంటంటే ఫైబ్రో అడినోసిస్లో మనకేంటంటే పెయిన్ ఉంటుంది. మళ్ళీ మనకి ఫైబ్రో అడినోమాలో మనకి క్లియర్ కట్గా ఒక గడ్డ ఉందని తెలుస్తుంది. అడినోసిస్లో ఏంటంటే మనం ఒక సగ భాగము బ్రెస్ట్లో మొత్తం ఒక పక్క అంతా మనకి వాపు వచ్చినట్టు ఉండడము, నొప్పి ఉండడము, కొన్నిసార్లు పైన మనకి చర్మం ఎర్రగా అవ్వడము, ఇది కూడా ఇంచుమించు ఫైబ్రో అడినోసిస్ అనేది కూడా మనకి ఫర్టైల్ ఏజ్ గ్రూప్లోనే వస్తుంటుంది. సో సార్ ఏమంటారంటే ఫైబ్రో అడినోమాస్ అండ్ ఫైబ్రో అడినోసిస్ 2 చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బ్రెస్ట్లో వచ్చే ఏ గడ్డ అయినా కానీ డైరెక్ట్ అది క్యాన్సర్ ఏం అవ్వదు. చాలా రకాల గడ్డలు ఉంటాయి. అందులో ముఖ్యమైన గడ్డలు చూసుకుంటే ఫైబ్రో అడినోమాస్. ఇప్పుడు మనం బ్రెస్ట్ ఒకవేళ ఇలాగ చూసుకుంటే కనుక దీన్ని మనం 4గా డివైడ్ చేస్తాం ఇట్లా. సో ఒక లైన్ అడ్డంగా, ఒక లైన్ నిలువుగా కనుక చేస్తే 4గా డివైడ్ చేస్తాం. అంటే అప్పర్ క్వాడ్రంట్స్, లోవర్ క్వాడ్రంట్స్ అంటాం, మీడియల్, లాటరల్ క్వాడ్రంట్స్ అంటాం. సో మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఎలా చేసుకోవాలి, ఎందుకంటే ప్రతి ఆడవాళ్ళు తన బ్రెస్ట్ని తను డైలీ కాకపోయినా అట్లీస్ట్ 2 monthsకో 3 monthsకో ఒకసారి సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి.
సో సెల్ఫ్ ఎగ్జామినేషన్లో ఇలా పట్టుకుంటే ప్రతిదీ లోపల ఫ్యాటే ఉంటుంది కాబట్టి అన్ని గడ్డల్లా కనిపిస్తుంటాయి. సో సార్ అందుకే ఏం చెప్తున్నారు, జస్ట్ ఒక 4 ఫింగర్స్ తోటి ఈ రకంగా పాల్పేట్ చేసుకోవాలి. అంటే 4 వైపులా, కింద వైపులా, లోపల వైపులా, పైన వైపులా, 4 వైపులా ఇలా ఎగ్జామినేషన్ చేసుకోవాలంటే లోపల మనకు మజిల్స్ అండ్ రిబ్స్ ఉంటాయి కాబట్టి మనం ప్రెషర్తో చేస్తే కనుక ఆ కండ ఏదైతే ఉందో ప్రెస్ అవుతుంది కాబట్టి గడ్డలు ఏదైనా ఉంటే మనకు ఈజీగా పాల్పేట్ అవుతాయి అన్నట్టు. సో ఇట్లా పాల్పేట్ చేసుకుంటూ ఉంటే కనుక మీకు ఎప్పుడన్నా కనుక గడ్డల్లాగా ఫీల్ అనిపిస్తే కనుక భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏజ్ని బట్టి మనకు అది క్యాన్సరా కాదా, ఎటువంటి గడ్డలు అనేది మనం కొన్ని రకాలుగా డిసైడ్ చేసుకోవడానికి వస్తుంది. అయితే ప్రతిసారి అన్నిట్లో ఉండదు, బట్ చాలా వరకు 90% చూసుకుంటే కనుక యంగ్ ఏజ్లో ఒకవేళ 15 to 30 years ఏజ్ గ్రూప్లో చూసుకుంటే బికాస్ ఆఫ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వలన మనకు చిన్న చిన్న గడ్డలు లాంటివి వస్తుంటాయి. వాటిని ఫైబ్రోఅడినోమా అని చెప్పి సార్ చెప్పారు. అదే కాకుండా కొంచెం ఏజ్డ్ వాళ్ళకి అంటే ఒక 35 to 50 years ఏజ్ గ్రూప్ చూసుకుంటే కనుక వాళ్ళకి బ్రెస్ట్ మొత్తం హెవీనెస్ అనిపిస్తుంటుంది. ఈ బ్రెస్ట్ ఈ ఫైబ్రోఅడినోమా అయితేనేమో చిన్న చిన్న సైజు ఉంటాయి, కొందరికి పెద్ద సైజెస్ ఉంటాయి. అట్లా పెద్ద సైజు పెరిగే కొద్దిగా ఒక్కొక్కసారి డిస్ఫిగర్ కూడా అయిపోతుంది. లెఫ్ట్ బ్రెస్ట్ చిన్నగా అనిపించడం, రైట్ బ్రెస్ట్ పెద్దగా అనిపించడము, హెవీనెస్ అనిపించడము, దానివల్ల పెయిన్ అనిపిస్తుంది. గడ్డ వల్ల ఉండదు, కానీ ఆ గడ్డలు ఉండడం వల్ల హెవీనెస్ అయిపోయి దానివల్ల పెయిన్ అనిపిస్తుంటుంది. సో అది ముట్టుకుంటే కూడా జారిపోతుంటుంది, స్లిప్ అయిపోతుంటుంది. సో దానికే మనము బ్రెస్ట్ మౌస్ అని చెప్పి అంటుంటాం అన్నట్టు. అదే ఒకవేళ ఫైబ్రోఅడినోసిస్ అయితే కొంచెం ఓల్డర్ ఏజ్ గ్రూప్లో అంటే ఒక 35 to 45, 50 years ఏజ్ గ్రూప్లో వస్తుంది. సో దాన్ని ఎలా డిఫరెన్షియేట్ చేయాలి అంటే కనుక ఫైబ్రోఅడినోమాస్ ఎప్పుడు గడ్డలాగానే ఉంటుంది, 24/7 అలాగే ఉంటుంది, 1 month అలాగే ఉంటుంది, 6 months అయినా అలాగే ఉంటుంది. సైజులో పెద్ద తేడా ఉండదు. బట్ అదే ఫైబ్రోఅడినోసిస్ అయితే కనుక పీరియడ్స్ వచ్చినప్పుడు హెవీనెస్ అనిపిస్తుంటుంది, అంతేకాకుండా ఎర్రగా అయిపోయినట్టు అనిపిస్తుంది, సివియర్ పెయిన్ ఉంటుంది. అండ్ చూస్తే అదొక స్వెల్లింగ్ లాగా ఒక పార్ట్కి మాత్రమే ఉండదు, మొత్తం బ్రెస్ట్ అంతా పాకినట్టుగా అనిపిస్తుంటుంది. బ్రెస్ట్ మొత్తం బాగా ఉబ్బినట్టుగా హెవీనెస్ అనిపిస్తుంటుంది. దీనివల్ల పెయిన్ఫుల్ ఉంటుంది. అది ఓన్లీ పీరియడ్స్ టైంలో స్టార్ట్ అవుతుంది. వన్స్ పీరియడ్స్ వెళ్ళిపోయిన తర్వాత స్లోగా ఆ పెయిన్ కానీ ఆ హెవీనెస్ కానీ తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ రకంగా ఫైబ్రోఅడినోసిస్కి ఫైబ్రోఅడినోమాకి డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఇవి రెండు క్యాన్సర్లు కావు, ఎందుకంటే క్యాన్సర్లో డిఫరెంట్ లక్షణాలు ఉంటాయి. సో ఒకవేళ క్యాన్సర్ అయితే డిఫరెంట్ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే అది చూసుకుంటే ఒక 40-45 ఏజ్ గ్రూప్ నుంచి స్టార్ట్ అయ్యి ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి రావచ్చు. అండ్ ఫ్యామిలీ హిస్టరీ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ అమ్మమ్మలకు కానీ అట్లా ఏదైనా ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కూడా ఖచ్చితంగా మనం కూడా ఒకసారి టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి. సో ఒకవేళ క్యాన్సర్ గడ్డలు అయితే ఎలా ఉంటాయి అంటే కొంచెం పెయిన్ ఉండే అవకాశాలు ఉంటుంది, గడ్డ గట్టిగా ఉంటుంది, హార్డ్గా ఉంటుంది, మూవ్ అవ్వదు, ఫిక్స్డ్గా ఉంటుంది. అంటే ఇక్కడ ముట్టుకుంటే ఇక్కడే ఉంటుంది. మనకు అదే ఫైబ్రోయిడ్ అయితే ముట్టుకుంటే ఇక్కడ స్లిప్ అవుతుంది. బట్ అదే క్యాన్సర్ అనుకోండి, ఆ గడ్డ అక్కడే ఉంటుంది, హార్డ్గా ఉంటుంది. ఒక్కొక్కసారి పెయిన్ ఉండొచ్చు, పెయిన్ లేకపోవచ్చు. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆ గడ్డ మీద ఉన్నప్పుడు చర్మం లాగితే స్కిన్ అనేది టైట్గా అతుక్కపోయినట్టుగా ఉంటుంది ఒక్కొక్కసారి. అంతేకాకుండా నిప్పుల నుంచి చూసుకుంటే ఒక బ్లడీ డిశ్చార్జ్ రావడం కావచ్చు, లేకుంటే వాటరీ సీరస్ అంటాం కదా, అంటే మనం చికెన్ కడిగిన నీళ్ళు అంటారు కదా, అట్లాంటి నీళ్ళు రావడం కానీ, లేకుంటే పాల లాంటి ద్రవం రావడం కానీ, రక్తం రావడం కానీ, ఇట్లాంటివి వెరీ డేంజరస్ లక్షణాలు అన్నట్టు. అంతేకాకుండా ఒక్కొక్కసారి ఈ గడ్డ ఏదైతే ఉందో స్ప్రెడ్ అయిపోయి ఈ నిప్పుల ఏరియాలు మొత్తాన్ని ఇదైపోయి అంటే పక్కరింగ్ అంటాం, అంటే దగ్గరికి అయిపోతుంది, స్కిన్ అనేది లోపలికి లాగినట్టుగా ఉంటుంది అన్నట్టు. సో చూడంగానే ఆ గడ్డ మామూలు గడ్డ కాదు, ఏదో తేడా ఉంది అనేది అప్పుడు ఐడెంటిఫై చేసుకోనికి వస్తుంది. ఇట్లాంటి వాటిని మనం క్యాన్సర్ గడ్డలు అంటారు. ఇట్లాంటి క్యాన్సర్ గడ్డల్ని ఎర్లీగా కనుక ట్రీట్ చేస్తే కనుక ఈ క్యాన్సర్లు చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాయి. అయితే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎవరికైనా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కనుక ఇక్కడ గడ్డలు ఉన్నాయి, ఓన్లీ ఈ ఏరియానే కాకుండా ఆమ్ పిట్ అంటాం కదా, ఈ ఏరియాలు కూడా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఈ ఏరియాలో కూడా గడ్డలు ఉంటాయి అంటే కనుక మనం అది కొంచెం వరకు క్యాన్సర్ సస్పెక్ట్ చేయడానికి ఉంటుంది. అట్లనే ఎగ్జామినేషన్ చేయగానే అది క్యాన్సర్ అని చెప్పడానికి రాదు. అక్కడ నుంచి ఒక ముఖ పరీక్ష తీసి మనం ల్యాబ్కి పంపిస్తే అప్పుడు మనకు కన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ట్రీట్మెంట్ ఆప్షన్ చూసుకుంటే కనుక యంగ్స్టర్స్ ఉంటారు, పిల్లలు ఉంటారు, ఒక 15 to 35 years ఏజ్ గ్రూప్ వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు వచ్చు, పెళ్లి అయిన వాళ్ళు వచ్చు. వాళ్ళకి స్కార్ అంటే ఏదైతే ఉందో కోత ఇష్టపడరు చాలామంది, కోత లేకుండా సర్జరీస్ అడుగుతుంటారు, పెయిన్ లేకుండా సర్జరీస్ అడుగుతుంటారు. సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటి అంటే మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో నేను కానీ డాక్టర్ వినయ్ కానీ చేసే సర్జరీస్ ఏవైతే ఉన్నాయో మైక్రో సర్జరీస్ అన్నట్టు. సో ఒక చిన్న ఏరియాలో అంటే నిప్పుల చుట్టూ ఉండే నల్లటి భాగం దగ్గరనే చిన్న ఇన్సిషన్ ఇచ్చి ఇక్కడున్న గడ్డల్ని తీసేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఎటువంటి స్కార్ ఉండదు, స్కార్ కనపడదు బయటికి. అంతేకాకుండా ఇంకా కొత్త లేటెస్ట్ టెక్నిక్ ఏమొచ్చిందంటే మైక్రోవేవ్ అబ్లేషన్ అంటాం. సో ఈ మైక్రోవేవ్ అబ్లేషన్లో ఏం చేస్తామంటే ఎటువంటి కోతలు లేకుండా జస్ట్ ఒక మిషన్ ఉంటుంది, దానికి ఒక యాంటీనా నీడిల్ అనేది ఉంటుంది. ఆ నీడిల్ ద్వారా ఏం చేస్తామంటే అసలు బ్రెస్ట్లో ఎక్కడుందో గడ్డ చూసుకొని ఆ గడ్డని మనం అల్ట్రాసౌండ్ ద్వారా గైడెడ్ చేసుకుంటూ ఆ నీడిల్ని ప్రిక్ చేసేసి ఆ గడ్డని కాల్చడం జరుగుతుంది. సో అబ్లేషన్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఒకవేళ ఓపెన్ సర్జరీ అనుకోండి, చిన్న ఇన్సిషన్లో గడ్డ మొత్తం తీయనికి వస్తుంది. సో దాన్ని బయాప్సీ పంపడానికి వస్తుంది. గడ్డ తీస్తాం కాబట్టి ఇమ్మీడియట్ రిజల్ట్స్ వస్తాయి.
బట్ ఈ మైక్రోవేవ్ అబ్లేషన్లో ఏంటంటే ఒక నీడిల్ పెట్టి మనం ఇన్సర్ట్ చేసి దానికి కాల్ చేస్తాం, అంటే అబ్లేషన్ చేస్తాం. సో అదేమవుతుంది, ఆ సైజ్ అనేది స్లోగా దానికి బ్లడ్ సప్లై తగ్గిపోయి ష్రింక్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది. సో ఒక 3 to 6 weeks కనుక చూస్తే కనుక ఆ గడ్డ సైజ్ కాస్త ష్రింక్ అయిపోయి లోపలికి అబ్జార్ప్షన్ అయిపోయే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. ఇట్లా మనం ఎగ్జామినేషన్ చేసుకున్నాక గడ్డలు రాగానే అదేం క్యాన్సర్గా మనము భయపడాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేయించుకోండి. సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా గడ్డలు లాంటివి ఉంటే ఫస్ట్ ఒక అల్ట్రాసౌండ్ తీయించుకొని స్కానింగ్ చేయించుకుని అసలు అది క్యాన్సర్ గడ్డనా నార్మల్ గడ్డనా అనేది మనం ఒకసారి ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి బెస్ట్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో మైక్రో సర్జరీ కావచ్చు, లేకుంటే మైక్రోవేవ్ అబ్లేషన్ సర్జరీ కావచ్చు. ఈ రెండు కంప్లీట్ పెయిన్లెస్ సర్జరీస్ ఇమ్మీడియట్గా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే ఒకసారి గడ్డ తీసుకున్నాక మళ్ళీ గడ్డలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్ అట్లాంటిది, ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన మళ్ళీ ఇంకో చోట వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం బ్రెస్ట్కి కూడా సపోర్ట్, అంటే బ్రా ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. ఆ సపోర్ట్ వాడడం వల్ల ఏమవుతుందంటే ఆ సాగినెస్ రాకపోవడం వల్ల కొంచెం వరకు ప్రెషర్ ఉండడం వల్ల ఈ గడ్డలు వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి అన్నట్టు. సో ఎవరికైనా ఇట్లాంటి బ్రెస్ట్ లంప్స్ ఏదైనా ఉంటే కనుక డాక్టర్ వినయ్ కానీ నేను కానీ అవైలబుల్గా ఉంటాను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో. దీనికి మైక్రోవేవ్ అబ్లేషన్ అనేది లేటెస్ట్ సర్జరీ కాబట్టి దానికి ఎవరైనా ఆప్ట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మమ్మల్ని కలవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.